వాళ్ళ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఈ జంపింగ్లో ఇచ్చినట్టయితే అది పార్టీకే నష్టం చేకూరే అవకాశం ఉంది కాబట్టి సో కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా నాది కాంగ్రెస్ జెండా అని చెప్పేసి నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎవరైతే జెండాలు పట్టుకున్నారో కాంగ్రెస్ జెండాలు పట్టుకున్నారో జెండాలు మోసారో అలాంటి వారికే ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. షాబాద్ హత్యలకు పోలీసులే కారణం, పోక్సో అమలు కఠినతరం చేయాలి, సీఎం రేవంత్కు పవన్ కళ్యాణ్ లేఖ. నిన్న సాయంత్రం సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపించడం జరిగింది. పోక్సో కేసుని మరింత కఠినం చేయాలి, అంటే పోక్సో కేసులో ఎవరైతే నిందితులు ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవాలి, అది కఠినం చేయాలి, బాధితులకు వెంటనే న్యాయం చేయాలి అనేటువంటి ఒక లేఖ రాయడం జరిగింది. సో ఆయన నిన్ననే డిశ్చార్జ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సర్జరీ జరిగింది భుజాంది, నిన్ననే డిశ్చార్జ్ అయ్యాడు. నిన్న మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యాడు, సాయంత్రం డ్యూటీకి ఎక్కేసిండు. డ్యూటీకి ఎక్కడమే పోక్సో కేసు నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ కూడా రాయడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ అంటే. చూద్దాం అసలు ఏం రాసిండు అందులో లేఖలో. షాబాద్ హత్యలకు పోలీసులే కారణం, సీఎం రేవంత్ రెడ్డికి జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. పోక్సో కేసులో విచారణకు నిర్ణీత గడువు విధించాలని, పోక్సో కేసుల్లో బాధితుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, సాక్ష్యాధారాలు మాయం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోక్సో కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందని గుర్తు చేశారు. లేఖలో షాబాద్ హత్యల ఘటనలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. షాబాద్ కేసులో బాధితులను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. పోక్సో కేసు ఉన్న నిందితుడికి బెయిల్ ఇవ్వడం వైఫల్యమేనని అభిప్రాయపడ్డారు. షాబాద్ ఘటనలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. పోక్సో అమలుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ లేఖ రాయడం జరిగింది. ఏదైతే షాబాద్లో జరిగినటువంటి 6 హత్యలు ఏదైతే ఉన్నాయో అది దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇది ఉమ్మడి రాష్ట్రం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ వార్త ఒక సంచలనం సృష్టించింది. అంటే ఒక పగతో కక్షతో ఒక 6 ప్రాణాలను పొట్టున పెట్టుకున్నాడు రాజ్ కుమార్ అనేటువంటి ఒక నీచుడు, దరిద్రుడు. అయితే ఈ విషయం పైననే పవన్ కళ్యాణ్ గారు నిన్న లేఖ రాయడం జరిగింది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. షాబాద్ హత్యల్లో పోలీసుల వైఫల్యం ఉంది, పోలీసులు కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ 6 హత్యలు జరగకపోయేది అని చెప్పేసి ఆ లేఖలో ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ ఎట్లు ఇచ్చారు, ఆ బెయిల్ మీద వచ్చిండు కాబట్టే ఈరోజు అన్ని హత్యలు చేసిండు. అదేదో వాడిని అప్పుడెప్పుడో జైల్లో వారేస్తే ఇవన్నీ జరగపోయేది, 6 హత్యలు జరగపోయేది. జైల్లో ఉండేవాడు, ఆ జైల్లో ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత వాడే మార్పు చెందినవాడు కావచ్చు. వానికి అనవసరంగా బెయిల్ ఇచ్చి 6 మంది హత్యకు కారణమైంది, అది కేవలం పోలీసుల వైఫల్యమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. షాబాద్ హత్య కేసులో పోలీసుల వైఫల్యం వల్లనే ఈ 6 హత్యలు జరిగినాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ నిన్న లేఖ రాయడం జరిగింది. పోక్సో కేసు ఎవరైతే ఉంటారో నిందితులు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందులో పేర్కొన్నారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కేటీఆర్, సరైన సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి అని ఢిల్లీలో కేటీఆర్ చెప్పడం జరిగింది. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఇంకా కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారనే అంశంపై స్పందిస్తూ రావాలనుకున్నప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా ప్రజల మధ్యకు వస్తారని స్పష్టం చేశారు. ఆయనకు ఎలాంటి అభద్రత భావం లేదని, సరైన సమయంలో ఆయన రంగంలోకి దిగుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన పేరిట
తెలంగాణ ప్రజలను హింసిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కేటీఆర్ స్పష్టం కూడా చేయడం జరిగింది. ఈ విషయం పైన పాదయాత్ర చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఎలక్షన్కి ఒక 1 year ముందు నుండే తెలంగాణలో పాదయాత్ర చేస్తా, ఇంటింటికి తిరుగుతా, వారి సమస్యలు తెలుసుకుంటా, వచ్చేది మన గవర్నమెంటే, ఆ సమస్యలన్నీ అప్పుడు పరిష్కరిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు. సో సరైన సమయంలో కేసీఆర్ వస్తారు ప్రజల్లోకి, అందరూ అడుగుతూ ఉన్నారు కేసీఆర్ ఎప్పుడు వస్తారు బయటకు అని చెప్తే దానిపైన కేటీఆర్ స్పందిస్తూ సరైన టైంలో, అంటే బుల్లెట్ ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే విధంగా ఆయన కరెక్ట్ సరైన సమయం చూసుకొని వస్తా అని చెప్పి కేసీఆర్ వస్తాడని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ది కీలక పాత్ర, 2034 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడులు రావాలి. డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. తెలంగాణలో $7 బిలియన్ పెట్టుబడులు ప్రకటించిన అమెజాన్ పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని హామీ. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం అని చెప్పేసి పెట్టుకున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి.